భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భీష్మ ఏకాదశి అంటే ఏమిటో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చాగంటి మాల్తీ తెలుగు. ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘశుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుని ఆత్మ పరమాత్మలో లీనమైనటువంటి రోజు. దీన్నే భీష్మాష్టమిగా పిలుస్తారు. భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చినటువంటి మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి, మహాఫల ఏకాదశి, జయ ఏకాదశి అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. అమెదార్ జ్యోతిష్ అనేటువంటి గ్రంథంలో ఈ ఏకాదశిని జయ ఏకాదశి అని పేర్కొంటూ ఒక వృత్తాంతాన్ని ఇవ్వడం జరిగింది. ఇంద్రసభలో పుష్పవంతుడైనటువంటి గంధర్వుడు నాట్యం చేస్తూ ఉన్నట్ట. తన భార్యను చూస్తూ అతని నాట్యం తప్పుగా చేశాడు. అందుకు ఇంద్రుడికి కోపం వచ్చింది. పుష్పదంతుని అతని భార్యను రాక్షసులు కావలసిందిగా శపించాట. రాక్షసులై వాడు సంచరిస్తున్నటువంటి సమయంలో ఆ దంపతులు మాఘశుక్ల ఏకాదశి నాడు తినడానికి వీధురక్క ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. ఆ సమయంలో వారు ఉపవాసం ఉండవలసి వచ్చింది. అనుకోకుండా ఉపవాసం ఉన్నటువంటి ఆ రోజే వారికి ప్రసాదాన్ని ఆఘ్రాణించేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంటే ప్రసాదాన్ని పంచుతున్నటువంటి సమయంలో వారు ఆ ప్రసాదాన్ని దూరం నుంచే ఆఘ్రాణిస్తారు, అంటే వాసన చూస్తారు. దాని యొక్క ఫలితంగా ప్రసాదాన్ని ఆగ్రహించిన ఫలితంగానూ ఉపవాసం చేసినటువంటి ఫలితంగానూ వారు ఆ రాక్షస జన్మ నుంచి శాప విముక్తులవుతారు. భీష్ముని వృత్తాంతాన్ని పరిశీలిస్తే భీష్ముడి యొక్క జననగాథ పూర్వాపరాలు ఈ విధంగా ఉన్నాయి. మహాభిషు అనేటువంటి రాజఋషి తన తపోబలంతో స్వర్గాది లోకాల్లో సంచరిస్తూ బ్రహ్మలోకంలో చేసినటువంటి పొరపాటు వల్ల భూలోకంలో మరలా జన్మించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఆయన ఎవరికి తనయునిగా జన్మించాలో తానే ఎంచుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు ప్రతీపుడు అనేటువంటి మహాత్మునకు ఆయన జన్మిస్తాడు. అదే సమయంలో వశిష్ఠుని శాపానికి గురైనటువంటి అష్టవసువులు మర్చలోకంలో జన్మించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దేవ కార్యం కోసం భూమిపై అవతరించడానికి సిద్ధంగా ఉన్న గంగాదేవి అష్టవసుల కోరిక మేరకు వారిలో 7గురిని పుట్టించి వెంటనే జల సమర్పణ విధానంతో శాప విమోచన కలిగించింది. దివు అనేటువంటి వసువును దేవతా కార్యసిద్ధికి ఉపయోగించుకుంటుంది. అలా మిగిలినటువంటి 7గురు వసువులు వారి అంశాలను దివులో ప్రవేశపెట్టి తమ సమగ్ర స్వరూపంగా అతన్ని భూమి మీదకి పంపారు. ద్యువుని తన గర్భం ద్వారా జన్మింపచేశాక గంగాదేవి ఆ బిడ్డకు దేవవ్రతులను నామకరణం చేసింది. భీష్మునికి తండ్రి అయినటువంటి కారణంగా శంతనునికి అక్షయలోకాలు ప్రాప్తించాయి.